Good evening, all of you. This is Vamshi. Today we will discuss about the topic AP DSET counseling ఎందుకు డిలే అయింది సార్. చాలా మంది టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. మెరిట్ లిస్ట్ రాలేదు సార్, అలాట్మెంట్ ఆర్డర్ కాపీ రాలేదు సార్, కౌన్సిలింగ్ అనేది 12 నుంచి అన్నారు సార్. చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. దానికి ఒకే ఒక రీజన్, మీకు మెరిట్ లిస్ట్ రాకపోవడానికి, అలాట్మెంట్ ఆర్డర్ కాపీ రాకపోవడానికి, కౌన్సిలింగ్ డిలే అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రమాణ స్వీకారం కాబట్టి 12th డే హాలిడే ఇచ్చినారు. ముందు గవర్నమెంట్ ఏమైందంటే 1 month ముందే ఈ డేట్స్ లో ఫిక్స్ చేసేసింది. అక్కడ నోటిఫికేషన్ తెలియదు కదా మన గవర్నమెంట్కి, ముందు గవర్నమెంట్కి ఈ డేనే ప్రమాణ స్వీకారం చేస్తారని. మాక్సిమం 12 రీఓపెన్ కాబట్టి కాలేజ్ 12 నుంచే కౌన్సిలింగ్ అని చెప్పినారు. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ డేట్స్ అన్ని ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇన్ని డేట్స్ ఎందుకు ఇవ్వాలంటే అందరూ ఒకే రోజు చేసుకోలేరు కాబట్టి ఒక్కొరికి ఒక రోజు ఉంటుంది. అది మన పక్క ఒక్కొరికి ఒక రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈక్వల్ రేషియో, ఇక్కడ 500, ఇక్కడ 500, ఇక్కడ 500, ఇక్కడ 500. గవర్నమెంట్ అనేది ఇప్పుడు నా దగ్గర 2000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ జరపాలా. నేనేం చేస్తా, 2000 మెంబర్స్కి ఇక్కడ 4 days ఉంటాయి కదా మనకి, ఆ 4 daysలో ఈక్వల్ రేషియోలో వచ్చేలా టైప్ చేసేసి అక్కడ ఎంటర్ చేసేస్తా. అప్పుడు 500 మెంబర్స్కి 12, 500 మెంబర్స్కి 13, 500 మెంబర్స్కి 14, ఇలా ఈ విధంగా డివైడ్ అవుతాయి అనమాట. వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఈ డేట్స్ అనేవి ఫిక్స్ చేసి అక్కడ ఎంటర్ చేసినప్పుడు చాలా మందికి 12 కూడా డేట్లో ఇక్కడ కౌన్సిలింగ్లో అలాట్ అయిపోయింటాయి. ఈ రోజు కానీ ఆ మెరిట్ లిస్ట్ అనేది మీకు రిలీజ్ చేసినారు అనుకో, అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ 12 చాలా మందికి వచ్చింటుంది. వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అయితే రేపు కాలేజ్ రీఓపెన్ అవ్వలేదు కదా, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, వాళ్ళ కోసమని ఇక్కడ డిలే చేసినారు. ఈ ప్రాబ్లం ఎప్పుడు రెక్టిఫై అవుతుంది సార్, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్తో చెప్పడం జరిగిందంట. ఆ ప్రాబ్లం అనేది 1 hourకు రెక్టిఫై అయిపోవచ్చు, 1 day పట్టచ్చు, 2 days పట్టచ్చు, ఎంతైనా టైం పట్టచ్చు. టైం మీద మాత్రం క్లారిటీ చెప్పలేదు. వాళ్ళు ఈ ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసి అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అనేది రిలీజ్ చేస్తారంట. సో మీరేం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నా కోసం అడగట్లే, మీకోసం. ఎందుకంటే అప్డేట్ ఇస్తా ఉంటాం. చాలా మంది ఏంటంటే నాకు కాల్ చేసి మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతాను. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఆ వెబ్ ఆప్షన్స్ ఆ అప్డేట్లన్నీ మన ఛానల్ ఇస్తాను కదా, వాళ్ళు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ మీతో పాటు అటెండ్ అయ్యేవాళ్ళు కదా. మీరు కూడా అలాగే, మీకు కూడా ఈ డేట్లు అనేవి ఇప్పుడు చేంజ్ అయినాయి కదా. ఈ రోజులకి అయితే రిజాల్వ్ అయితే ఓకే, రేపటి నుంచి మొన్నటి నుంచి అటెండ్ అవుతారు. ఈ డేట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి మనం డే టు డే అప్డేట్ ఇస్తాం మీకు, ఈ కౌన్సిలింగ్ పరంగా ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది అప్డేట్ ఇస్తాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉండండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాల్ చేయండి. 8328367218 నెంబర్కి. మ్యాక్సిమం అనేది ఒక 2-3 daysలో రిజాల్వ్ అయిపోతుంది ఈ ప్రాబ్లం అనేది. తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాం వీడియో రూపంలో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.